హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నందు అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి upsconline.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓటీపీఆర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చేటటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఆధారంగా చేసుకునేసి మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 25వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మార్చి 25వ తారీఖు అనేది చివరి తేదీ అనమాట. ఇక్కడ డేట్ ఇచ్చారు చూడొచ్చు మీరు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసిందో మార్చి 25 అనమాట. సాయంకాలం 6 గంటల లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం 357 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందండి. బీఎస్ఎఫ్ విభాగంలో 24 పోస్టులు, సిఆర్పిఎఫ్ విభాగంలో 204, సిఐఎస్ఎఫ్ విభాగంలో 92, ఐటీబీపీ విభాగంలో 4 పోస్టులు, ఎస్ఎస్బి విభాగంలో 33 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. పోతే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి రాత పరీక్షను ఎక్కడ నిర్వహిస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి తిరుపతిలో ఉంటాయి, అలాగే విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులకేమో హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే ఆగస్టు 1వ తారీఖు నాటికి 20 సంవత్సరాలు పూర్తయ్యండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు ఈ వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక ఫీజు చూసుకున్నట్లయితే 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుంది. 200 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా రాత పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందండి. రాత పరీక్షలో ఎంపికైనటువంటి అభ్యర్థులకి తర్వాత ఫిజికల్ టెస్ట్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్లు అయితే ఉంటాయి. ఆ తర్వాత మెడికల్ టెస్ట్లు నిర్వహించి ఫైనల్గా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రిటన్ ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1, పేపర్ 2 అనేసి ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 3వ తారీఖున నిర్వహించడం జరుగుతుందనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆగస్టు 3వ తారీఖున పరీక్ష అయితే ఉంటుంది. సిలబస్ వివరాలన్నీ మీరు నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకోండి. ఇక రాత పరీక్షలో ఎంపికైనటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయండి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి 100 మీటర్స్ రన్నింగ్ అనేది మేల్ క్యాండిడేట్స్ 16 సెకండ్స్లో, ఫిమేల్ క్యాండిడేట్స్ 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది మేల్ క్యాండిడేట్స్ 3 మినిట్స్ 45 సెకండ్స్లో, ఫిమేల్ క్యాండిడేట్స్ 4 మినిట్స్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 3.5 మీటర్స్ని 3 ఛాన్సెస్లో దూకాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 3 మీటర్స్ వచ్చేసి 3 ఛాన్సెస్లో దూకాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ ఫుట్ వచ్చేసి 7.26 కేజెస్ బరువు ఉన్నటువంటి వెయిట్ని వచ్చేసిందో మేల్ క్యాండిడేట్స్ 4.5 మీటర్స్ విసరాల్సి ఉంటుంది. 3 ఛాన్సెస్లో ఈ ఈవెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులకు మాత్రం షార్ట్ ఫుట్ అయితే ఉండదండి. ఓకేనా. ఇక ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అనమాట, ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో వచ్చేస్తాను హైట్, చెస్ట్, అలాగే వెయిట్ చూస్తారండి. హైట్, చెస్ట్, వెయిట్ చూస్తారనమాట. హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 81 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులకి చెస్ట్ అయితే చూడరండి, కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రం చెస్ట్ అయితే చూస్తారు. వెయిట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 50 కేజెస్ వెయిట్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 46 కేజెస్ అయితే వెయిట్ ఉండాల్సిందే ఉంటుంది. ఇక్కడ ఒక పట్టికలో మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలన్నీ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఫిజికల్ టెస్ట్లు కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఫైనల్గా మెడికల్ టెస్ట్లను నిర్వహించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.